దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల ప్రకారం వరాహ అవతారంలో ఉన్న మహావిష్ణువుకి, భూదేవికి నరకాసురుడు జన్మిస్తాడు. తన కొడుకు నరకాసురుడు శ్రీహరి చేతిలో మరణించకుండా తన చేతిలోనే సంహరించాలి అని, అంతవరకు అతనికి మరణం రావద్దు అని భూదేవి శ్రీ మహావిష్ణువు దగ్గర మాట తీసుకుంటుంది. ఆ వరం వల్ల నరకాసురుడు దేవతలపైన, మునులపైన దాడి చేసి వారిని హింసిస్తాడు. పక్క రాజ్యం స్త్రీలను అపహరిస్తాడు. 16,108 స్త్రీలను చొరబడతాడు. వారి బాధలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీకృష్ణుడిని చెప్పుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామ ఇద్దరు కలిసి నరకాసురుడితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు ఓడిపోవడంతో ఆగ్రహించిన సత్యభామ నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ విధంగా నరకాసురుడు తన తల్లి అయిన భూదేవి హంసతో జన్మించిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. కనుక నరకాసురుడు మరణించిన రోజున అమావాస్య అవడంతో ఆ రోజు మనం చీకటి తరిమేసి ప్రకాశవంతమైన దీపాలను వెలిగిస్తాం.